హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు కియా షోరూమ్కి అయితే వెళ్తా ఉన్నాను. కియా సోనెట్ మరియు కియా సెల్టోస్లో ఏవో ఆఫర్స్ అయితే పెట్టారంట. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా కియా కార్ షోరూమ్కి అయితే స్పీడ్గా వెళ్ళిపోయాం. మేమైతే ఖత్తర్లో ఉండే కియా మెయిన్ షోరూమ్కి అయితే వచ్చేసాం. కియా లోగో చాలా స్టైలిష్గా ఉంది కదా. షోరూమ్ ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. షోరూమ్ లోపల ఈ విధంగా కార్స్ అన్నింటినీ లైన్ గా అయితే భలే నిలబెట్టారు. ఖతార్ లో కియా కార్ మోడల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో అయితే ఇన్ని టైప్ ఆఫ్ మోడల్స్ లేవనుకుంటా. ఇండియాలో కొన్ని మోడల్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది కియా సెల్టోస్ 2025 మోడల్ మిడ్ లైన్ వేరియంట్. లుక్స్ చాలా అగ్రెసివ్ గా స్టైలిష్ గా ఉన్నాయి కదా. సెల్టోస్ 2025 మోడల్ ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అప్డేటెడ్ మోడల్ డ్యూయల్ డిస్ప్లేతో వస్తుంది. సెంటర్ ఆర్మ్రెస్ట్ ఏరియా ఇంకా గేర్ నాబ్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ సీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇందులో రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. మిడ్ వేరియంట్ కాబట్టి రేర్ ప్యాసింజర్స్ కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా ఇంటీరియర్ అయితే సూపర్ రిచ్ లుక్స్ తో ఈ విధంగా అయితే ఉంది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇందులో ఎలక్ట్రికలీ సీట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. స్టీరింగ్ మాత్రం చూడడానికి చాలా ముద్దుగా ఉంది. ఓవరాల్గా స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది మిడ్ ఆప్షన్ కాబట్టి ఇందులో క్రూజ్ కంట్రోల్, ఆడియో కంట్రోలర్స్ ఇంకా డిజిటల్ ఓడోమీటర్ కంట్రోలర్స్, బ్లూటూత్ కాల్ ఆన్సర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా ఆటో హ్యాండ్ బ్రేక్ ఇంకా ఆటో హోల్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఇది ఒక పర్ఫెక్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. ఈ సెల్టోస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ ప్రైసే చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఖతారీ రియల్ 88,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 20 లక్షల రూపాయలు. మీకు ఈ కార్ గురించి ఇంకా ఎక్కువగా తెలియాలనుకుంటే వీడియోని పాస్ చేసి డిస్ప్లేలో కనిపిస్తున్న టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్ని చూసి తెలుసుకోండి. ఇందులో 2 టైప్ ఆఫ్ ఇంజిన్స్ అయితే ఉన్నాయి. ఒకటి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, ఇంకోటి 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. మనం వీడియోలో చూస్తున్న కార్ కియా సోనెట్. దీని లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. రెడ్ కలర్ చాలా హైలైట్గా ఉంది కదా. ఈ సోనెట్ కార్ మన ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. నా తమ్ముడు రీసెంట్గా ఈ కార్ని హెచ్టీకి ఆప్షనల్ వేరియంట్ బెంగళూరులో అయితే కొన్నాడు. ఇండియాలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కార్లో ఓన్లీ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎల్, ఇంకోటి ఎల్ఎక్స్ ఆప్షన్. దీని లుక్స్ చాలా బాగుంటాయి కదా. ఆల్మోస్ట్ కియా కార్ లుక్స్ అన్ని సూపర్గా ఉంటాయి. ఈ కార్ రిలయబిలిటీ గురించి నాకైతే పెద్దగా తెలియదు. మీకు తెలిసింటే కింద కమెంట్ చేయండి. దీని ఇంటీరియర్ మొత్తం ఈ విధంగా బ్లాక్ టోన్లో అయితే ఇచ్చారు. ఇది సేమ్ ఆల్మోస్ట్ సెల్టోస్ లాగానే ఉంది, కానీ సైజులో అయితే కొంచెం చిన్నగా ఉంది సెల్టోస్తో కంపేర్ చేస్తే. రేర్ సీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇందులో కూడా రేర్ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు. ఇది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్తో అయితే వస్తుంది. ఈ కార్ లుక్స్ మీకు ఏ విధంగా అనిపించాయో కింద కమెంట్ చేయండి. ఈ మిడ్ వేరియంట్ కియా సోనెట్ కార్ ప్రైస్ వచ్చేసి 67,000 ఖతరీ రియాలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 15 లక్షల రూపాయలు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కార్ పేరు వచ్చి కియా పెగాస్. ఇదైతే మన ఇండియాలో అవైలబుల్గా లేదు. దీని ప్రైస్ వచ్చేసి 54,000 ఖతరీ రియల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 12 లక్షలు. మీరు చూస్తున్న కార్ కియా K3. దీని లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నవన్నీ మిడ్ వేరియంట్స్. షోరూంలో అన్ని మిడ్ వేరియంట్ కార్సే డిస్ప్లే అయితే చేశారు. దీని ఎక్స్టీరియర్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. దీని బాడీ షేప్ అయితే చాలా బాగుంది కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కియా కార్స్లో అన్నిట్లో ఒక కామన్ ఫీచర్ అయితే ఉంది. అదేంటంటే ఇంటీరియర్ లగ్జరీ. అన్ని కార్స్కి ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉన్నాయి. నేను చెప్తుంది నిజమే అంటారా, లేక నా ఒక్కడికి ఇలా అనిపిస్తుందా? ఈ కార్ ప్రైస్ వచ్చేసి 75,000 ఖతరీ రియల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 17 లక్షలు. ఈ కార్ అయితే మన ఇండియాలో అయితే అవైలబుల్గా లేదు. ఈ కార్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందో కింద కమెంట్ అయితే చేయండి. నేనైతే ఈ కార్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఏం చెప్పటం లేదు, ఎందుకంటే క్లియర్గా డిస్ప్లేలో అయితే ఇచ్చారు. ఒకసారి మీరు వీడియోని పాస్ చేసుకొని అయితే చూడండి. నాకు కూడా అంతగా తెలియదు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కార్ కియా EV6. ఇదైతే బ్యాటరీ కార్. దీని లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కియా కార్ డిజైనర్స్ అయితే ఏ విధంగా డిజైన్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ప్రతి కార్ డిజైన్ అయితే సూపర్గా ఉంది. ఈ కార్ వచ్చేసి బ్యాటరీతో రన్ అవుతుంది. ఇందులో 77.4 కిలోవాట్ బ్యాటరీ అయితే ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్ రేంజ్ని అయితే ఇస్తుంది. ఇంకా ఈ కార్ ఇంటీరియర్ గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. మీరైతే వీడియోలో చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇంటీరియర్స్ మాత్రం అద్దర కొట్టేశారు. దీని ఫ్రంట్ సీట్స్ చూడడానికి అయితే ఈ విధంగా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. స్పోర్ట్స్ కార్కి ఇచ్చినట్లయితే ఇచ్చినారు. ఇంకా రేర్ సీట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా దీని ఇంటీరియర్ చాలా లగ్జరీగా అయితే ఉంది. మీకైతే ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 2,65,000 ఖతరీ రియల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 60 lakhs. ఈ కార్ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. మీరు వీడియోలో చూస్తున్న వేరియంట్ EV6 GT లైన్. ఓవరాల్గా అయితే ఈ కార్ ఈ విధంగా అయితే ఉంది. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది కియా EV9. ఇది EV6 కంటే పెద్ద కార్.
దీనిలో 99.8 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 434 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తుందంట. ఇంటీరియర్ చూపిద్దాం అనుకున్నా కానీ కార్ని అయితే లోపల లాక్ చేశారు. సో ఓన్లీ ఎక్స్టీరియర్ని మాత్రమే చూసేసేయండి. దీని ప్రైస్ వచ్చేసి 3,60,000 ఖతరీ రియల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 82 లక్షలు. ఈ కార్ ఎక్స్టీరియర్ లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీరు వీడియోలో చూస్తున్న మరొక కార్ కియా స్పోర్టేజ్. ఇది 2.5 లీటర్ ఇంజిన్తో అయితే వస్తుంది. దీని ఎక్స్టీరియర్ లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేసేయండి. లుక్స్ పరంగా చెప్పుకుంటే ఇవి చాలా బాగున్నాయి. ఖతార్లో ఈ కార్కి మంచి సేల్స్ అయితే ఉన్నాయి. ఇందులో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఓవరాల్గా ఈ కార్ లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ కియా స్పోర్టేజ్ కార్ని అయితే మన ఇండియాలో లాంచ్ అయితే చేయలేదు. దీని ప్రైస్ వచ్చేసి 1,12,000 ఖతరీ రియల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 25 లక్షలు. ఇంకా ఈ షోరూంలో చాలా కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కియా కార్నివాల్, కియా సొరెంటో, కియా టెల్లురైడ్, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇన్ని మోడల్స్ మన ఇండియాలో ఉన్నాయో లేవో నాకైతే తెలీదు. నేనైతే ఇండియాలో ఎప్పుడు కియా షోరూమ్కి అయితే వెళ్ళలేదు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది కియా టెల్లురైడ్. ఇది 9 సీటర్ ఎస్యూవీ కార్. దీని లుక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. దీని ప్రైస్ 1,55,000 ఖతరీ రియల్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 35 లక్షలు. దీని షేప్ని చూస్తూ ఉంటే సేమ్ నాకు EV9 లాగైతే అనిపించింది. ఈ కార్ని అయితే ఇండియాలో ఇంకా రిలీజ్ చేయలేదు అనుకుంటా. ఈ కార్ ఇంటీరియర్ని చూపిద్దామని అనుకున్నా కానీ దీన్ని అయితే లాక్ అయితే చేసున్నారు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది కియా సొరెంటో. దీని ఎక్స్టీరియర్ లుక్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇది కియా స్పోర్టేజ్ కంటే కొంచెం పెద్ద కారు. దీని ఇంటీరియర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కియా ఇంజనీర్స్ ప్రతి కార్ ఇంటీరియర్ని చాలా బాగా అయితే డిజైన్ చేశారు. వీటి కంఫర్ట్ని కూడా చాలా బాగా అయితే డిజైన్ చేశారు. ఓవరాల్గా కియా కార్ షోరూమ్ అయితే ఈ విధంగా ఉంది. నేనైతే ఇప్పుడు కియా సెల్టోస్ బేస్ మోడల్ కొటేషన్ అయితే తీసుకున్నాను. దాని ప్రైస్ అయితే 70,000 ఖతరీ రియాల్ అయితే చెప్తా ఉన్నారు. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 15 లక్షలు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుండే ప్రాజెక్ట్ డెమో అయితే ఈ కియా కార్ షోరూమ్ ఓనర్ అయిన అల్ అతియా వాళ్ళైతే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారంట. ఈ ప్రాజెక్ట్ని అయితే ఖతార్లో ఉండే ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారంట. ఈ డెమోని అయితే ఈ విధంగా కియా కార్ షోరూంలో అయితే డిస్ప్లే అయితే చేశారు. ఇంకా షోరూమ్ నుంచి రిటర్న్ అవుతా ఉంటే కార్లో పెట్రోల్ తక్కువగా ఉందని చెప్పి పెట్రోల్ అయితే పట్టించుకుంటా ఉంటే ఇక్కడ కొన్ని సూపర్ బైక్స్ వేసుకొని కొంతమంది అయితే కనిపించారు. వీళ్ళ దగ్గర అయితే అన్ని హయాబుసా బైక్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా చూడండి ఒకసారి. ఖతార్లో కొన్ని బైకర్ క్లబ్స్ అయితే ఉంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రతి వీకెండ్ అప్పుడు ఈ విధంగా బైక్స్ తీసుకొని మొత్తం ఖతార్ అంతా తిరుగుతూ ఉంటారు. ఈ బ్లాక్ కలర్ హయాబుసా ఎలా ఉందో కింద కమెంట్ అయితే చేయండి. నాకైతే ఈ యెల్లో కలర్ హయాబుసా అయితే చాలా బాగా నచ్చింది. చాలా స్టైలిష్గా ఉంది కదా.